ఓన్లీ ఇన్ తెలుగు, దేశవ్యాప్తంగా ఫర్ దట్ మ్యాటర్ వరల్డ్ వైడ్గా కూడా మీడియా ప్రయారిటీస్ మీడియాకు ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్న లైన్ ప్రకారం వాళ్ళ ఎడిటోరియల్ పాలసీలు ఇవి రకరకాలుగా ఉన్నాయి. అందులో కొంచెం మధ్య మార్గంగా వెళ్ళేవాళ్ళు కొందరు, కొంతమంది పూర్తిగా భూతాన్ని వేసుకొని ఇదిగా వెళ్ళేవాళ్ళు కొందరు, పూర్తిగా అమ్ముడు పోయే వాళ్ళు కొంతమంది, ఇట్లా ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం ఏదో గొంగొట్లో కూర్చొని వెంట్రుకలు ఏరినట్టుగా ఉంటుంది కదా. బట్ నేను దాని జోలికి ఎప్పుడూ అయిపోయింది, ఇది మనం పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఇవాళైతే నాకు ఎక్కడ ఇదనిపించిందంటే, ఒకవైపు అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రాకార నిర్మాణానికి వాటికి శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా అదే టైంకి, పర్ఫెక్ట్గా అదే టైంకి, మరి అదే ముహూర్తానికి అన్నట్టుగా ఆయన సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు అదే టైంకి. అది చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఆ టైంకి ఈ శంకుస్థాపన లైవ్ ఇవ్వడం సాక్షికి ఇష్టం ఉండదు కదా, అందుకని ఆయనతో అక్కడ ప్రెస్ మీట్ పెట్టించారేమో అనిపించింది. సరే, సాక్షి అంటే వాళ్ళది వాళ్ళు ఇష్టం వచ్చింది ఇచ్చుకుంటారు. చంద్రబాబుని చూపించడం ఇష్టం లేకపోయినా వెంకటేశ్వర స్వామి కోసమే ఇవ్వాలి కదా, అది ఇవ్వాల, ఓకే, అది అక్కడ పక్కన పెడతాం. ఇంకో 2-3 వాళ్ళ మీడియా, కూలి మీడియా అంటారు కదా, వాళ్ళు ఉన్నారు. లిటరల్లీ నేను మొత్తం ఫాలో అయ్యాను సత్యమూర్తి గారు. సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం లైవ్ ఇచ్చారు, కానీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని మాత్రం ఇవ్వాలి. అంటే దాన్ని ఏమనుకోవాలి, కరెక్ట్గా అదే టైంలో ప్రెస్ మీట్ ఉండేలాగా ప్లాన్ చేసి పెట్టించారు అనేది ఒకటి. రెండోది, మినిమం ఇక్కడ శంకుస్థాపన, అమరావతిలో ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మొత్తం అధికారులు వచ్చారు, రైతులు వచ్చారు, సీఎం మాట్లాడారు, తర్వాత శంకుస్థాపన చేశారు. అసలు ఏది దానికి మినిమం ఇది కూడా ఇవ్వకుండా వదిలేసి మొత్తం సుబ్బారెడ్డి గారు అంటే, ఆలయ శంకుస్థాపన ముఖ్యమా, ఆలయంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెస్ మీట్ ముఖ్యమా అనేది నాకైతే ఏం అర్థం కాల. ప్రయారిటీస్ ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడ కూడా ప్రయారిటీ ఉండాలా? టూ మచ్ కదా. కానీ ఇది అంటే మీడియాలో ఇవన్నీ మీరు ఉపయోగించిన పదజాలం 100% కరెక్ట్. కూలి మీడియా అనే పదం అది ఎప్పుడో ఉందిలే. ఎందుకు అంటే ఇప్పుడు ఏది ప్రయారిటీ, ఒక ప్రయారిటీ ఏదైనా ఉంటే ఉండొచ్చు, మీ ప్రయారిటీలు కూడా రేషనలిస్టిక్గా ఉండాలి. అంటే దానికి ఒక సహేతుకత ఉండాలి. మీకు ఈ సుబ్బారెడ్డిని ప్రొజెక్ట్ చేయాలి, సుబ్బారెడ్డి చెప్పే విషయాలని మీరు ప్రొజెక్ట్ చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు. కానీ జరుగుతున్న పనిని, అంటే ఏదైనా ఒక సెంటిమెంటల్ వర్క్, అది కూడా వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆలయమే, అదేనండి టీటీడీ ఆలయం. మీకు ఇంత ప్రముఖమైన, అసలు మీకు ఆ ఆలయాన్ని సింక్ చేసి కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 130 ఎకరాలు ఎంతో ఇస్తే అసలు మొత్తం అవి ఏమి లిమిట్ చేసేసి అందులో ఆలయం కట్టినట్టుగా చూపించేసి, మీరు అక్కడ ఆలయ పవిత్రత అంటే సైజును బట్టి ఆలయ పవిత్రత ఉంటుంది అని చెప్పే అంత నేను అటువంటి పనులు నేను చెయ్యను. కానీ నువ్వు ఒరిజినల్ ప్లాన్ని నువ్వు మార్చటమే నీ కుట్రపూరిత మనస్తత్వానికి నిదర్శనం. దానికి అనుభవిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున జరిగింది కూడా నిజంగా మీడియాలో నేను కూడా చూశాను, వెంకటకృష్ణ గారు ఫాలో అయ్యాను. నాకు కూడా చాలా బాధేసింది. ఈ సుబ్బారెడ్డి చెబుతున్నవన్నీ అవాస్తవాలు. ఇందాక పట్టాభి గారు చెప్పారు, ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టైంలో ఆ ల్యాబ్ ఇనాగరేట్ చేస్తే దానికి వాళ్ళు ఎన్డీడీబీ వాళ్ళు అవన్నీ ఎక్విప్మెంట్ అంతా డొనేషన్ ఇచ్చారు. టీటీడీ ఒక లెటర్ రాసిందండి, మేము ఇవన్నీ మాకు ఏమేం కావాలో చెప్పండి, మేము కొనుక్కుంటామంటే, అయ్యో భలేవాళ్ళండి, మీరు వెంకటేశ్వర స్వామి కోసం మీరు కొనుక్కోవడం ఏంటి, నో మేము మీకు డొనేట్ చేస్తామని వచ్చారండి వాళ్ళు. అంటే ఎంత విశాల హృదయంతో భక్తులు ప్రపంచం మొత్తం ఉంటారో, ఇది అటువంటి ల్యాబ్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు టెస్టింగ్లు అవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటే, లేదు ఇవన్నీ మేమే చేశామని అంటే, నేను ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటువంటి అసత్యాలని అర్ధసత్యాలని ప్రచారం చేయటానికి
ఉపయోగించిన అంటే పెట్టుకున్న సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ని దాన్ని మాత్రమే టెలికాస్ట్ చేస్తూ దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇవ్వకపోవటం మాత్రం నిజంగా అసలు దానికి ఇది లేదండి, దాన్ని క్షమించరా